అందరికీ నమస్కారం. నేను మీ జనసేన సంతోష్ నాయక్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్టూడెంట్స్‌లు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో పోలీస్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కష్టపడి చేస్తున్న ధర్నాలు, లాఠీచార్జ్‌లు చేపించుకొని, కేసులు పెట్టించుకొని ఈరోజు ఆఖరికి 7,000 పోస్టులను మాత్రమే రిలీజ్ చేయించారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో పాలన ఉన్నప్పుడు గడీల పాలన, దొరల పాలన అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాపాలన అనే పేరుతోటి బయటికి వచ్చి ప్రజలను వేధిస్తూ, స్టూడెంట్స్‌ని, నిరుద్యోగులను వేధిస్తూ ఈరోజు రాచరిక పాలన చేస్తున్నాడనే దానికి ఇది ఒక సరైన నిదర్శనంగా అందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే 19,000 ఖాళీలు ఉన్నా కానీ ఇప్పటికీ వాళ్ళు 7,000 పోస్టులను మాత్రమే రిలీజ్ చేయడము ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఎంతోమంది చదువుకొని నిరుద్యోగులై వాళ్ళు ఈరోజు దిల్సుఖ్ నగర్‌లో కానీ, అమీర్పేట్‌లో కానీ, హిమాయత్ నగర్‌లో కానీ, హయత్ నగర్‌లో కానీ వాళ్ళు స్టడీ సర్కిల్స్‌లో ఉంటూ చదువుకుంటూ ఈరోజు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును వారి ఆశలకు పెట్టి ఈరోజు మట్టిపాలు చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ తెలంగాణ ప్రజలు చూస్తారనే దాన్ని వేచి చూడాలి. ఇది గడీల కోట పాలన కాదు, ఇది రాచరిక పాలన, ఇది ద్రోహి పాలన అని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. జై జనసేన, జై తెలంగాణ.